హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చూసారు కదండీ! ప్రయాగ్‌రాజ్ వచ్చాం. ప్రయాగ్‌రాజ్ వచ్చిన తర్వాత సంగమ స్నానం కూడా చేసాం. చేసి మళ్ళీ మేము రిటర్న్ ఘాట్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. ఇక్కడ మనం డ్రెసెస్ అవి చేంజ్ చేసుకోవడానికి మనకి పంటల పైనే రూమ్స్ అవి ఉంటాయండి. అది కుంభమేళా టైంలో వీఐపీస్‌కి ఇచ్చారంట. అంటే అప్పుడు నార్మల్ జనం కూడా యూజ్ చేసుకున్నారనుకుంటా. ఇప్పుడు కూడా ఎవరైనా వీఐపీస్ అవి వస్తే ఆ రూమ్స్ అవి యూజ్ చేసుకుంటున్నారంట. మేము యాక్చువల్లీ అక్కడికి తీసుకెళ్ళమని అడిగాము. ఆ రూమ్స్ ఇవ్వట్లేదు మేడం ఇప్పుడు. కుంభమేళా టైంలో కొంతమందికి ఇచ్చారు గానీ, సో ఇప్పుడు మాత్రం వీఐపీస్ ఎవరైనా వస్తేనే అక్కడ రూమ్స్ అవి ఇస్తున్నారు అన్నారనమాట. మీకు సైడ్‌లో కనిపిస్తున్నాయి కదా! రైట్ సైడ్‌లో రూమ్స్. సో అవే అనమాట. ఇంకా మేము ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి రూమ్స్ ఉంటాయండి. ₹10 తీసుకుంటారనమాట డ్రెస్ చేంజెస్‌కి. మనకి ఫోల్డబుల్ టెంట్ టైప్‌లో ఉంటాయి గదా! సో అవి ఉంటాయన్నమాట. సో అక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. చాలా నీట్‌గానే ఉంటాయండి. అంటే ఇప్పుడు పెద్ద క్రౌడ్ ఎక్కువ లేదు గాబట్టి అవి ఫోల్డబుల్ టెంట్స్ అవన్నీ గూడా చాలా నీట్‌గా ఉన్నాయన్నమాట. ₹10 తీసుకుంటారు మనం డ్రెసెస్ చేంజ్ చేసుకోవడానికి వాటికిని. నిన్న వ్లాగ్‌లో ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట. మీరు చెప్పేవన్నీ అందరికీ తెలుసులెండి. మీరు ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు ప్రయాగ్‌రాజ్ గురించి. ఎలా వెళ్ళాలి, ఏంటి, అక్కడ విశేషాలు ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను గదా! ఇవన్నీ మాకు తెలుసు. మీరేం చెప్పనవసరం లేదు అన్నట్టు కామెంట్ పెట్టారనమాట. మీకు తెలిసేమో అండి. బట్ అందరికీ తెలియాలని ఏమీ లేదు గదా! తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మాత్రమే నేను అంటే నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తున్నాను. నేను ప్రత్యేకంగా మీరు చూడండి అని నేను మీకు వీడియో అయితే పెట్టలేదు గదా! మీకు నచ్చితే చూడండి. నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. వీడియో స్టార్టింగ్‌లోనే మీకు నచ్చలేదు అనుకుంటే గనక వీడియో స్కిప్ చేసేయండబ్బా! అంతేగాని మీరు మాకు చెప్పక్కర్లేదులే, సోది చెప్పొద్దు, ఇటువంటి మాటలు మాత్రం వద్దు. మీకు వీడియో నచ్చితేనే చూడండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అన్నీ అందరికీ తెలియాలి అనేవి లేదండి. ఇప్పుడు నేను ప్రయాగ్‌రాజ్ సెకండ్ టైమ్ వస్తున్నాను. నాకే ఇక్కడ అన్నీ తెలీదు. నేను తెలుసుకున్నాను గాబట్టి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, తెలియని వాళ్ళు మాత్రమే చూడండి. ఆల్రెడీ ప్రయాగ్‌రాజ్ గురించి మొత్తం తెలిసిన వాళ్ళు వీడియో అయితే స్కిప్ చేసేయండి. ఇంకా డ్రెసెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మేము అదే ఆటోలో ఇక్కడ మేము ఓన్లీ 2 టెంపుల్స్ చూడాలి అని మాత్రమే అనుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మాకెక్కువ టైం లేదు. ముఖ్యంగా మాకిక్కడ 2 టెంపుల్స్ మేము కుంభమేళా టైంలో వచ్చినప్పుడు చూడాలి అనుకున్నాము. అంటే ఈ టెంపుల్స్ వరకు వచ్చాము గానీ లోపలికి వెళ్ళడానికి అప్పుడు విపరీతమైన క్రౌడ్ ఉందండి. అందుకని ఈ టెంపుల్స్ లోపలికి మేము వెళ్ళలేకపోయాము. అందుకని ఇప్పుడు బడే హనుమాన్ టెంపుల్ అండి. ఈ సంగం ఘాట్‌కి చాలా దగ్గరగా ఉంటుందనమాట ఈ టెంపుల్. చాలా 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 విశిష్టమైన టెంపుల్ అండి. ఇక్కడికొస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ దర్శించుకుని వెళ్ళవలసిన అతి పురాతనమైన విశిష్టమైన టెంపుల్ అనమాట. హనుమంతుడి టెంపుల్. ప్రయాగ్‌రాజ్‌లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బడే హనుమాన్ మందిరం అనమాట. త్రివేణి సంగమానికి సమీపంలో ఉంటుందండి. చాలా దగ్గరలోనే. మనం సంగమ స్నానం చేసిన తర్వాత బై వాక్ కూడా వచ్చేయొచ్చనమాట. ఆటో అవసరం లేదు. నడుచుకుంటూ కూడా మనం ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేయొచ్చు. ఈ ఆలయంలోని అతిపెద్ద విశేషం ఏంటంటే, ఇక్కడ హనుమంతుడు మనకి మామూలుగా ఏ టెంపుల్‌కి వెళ్ళినా హనుమాన్‌జీ టెంపుల్‌కి ఎక్కడికి వెళ్ళినా కూడా నిలబడి లేదంటే కూర్చున్న రూపంలో మనకి హనుమంతుడు దర్శనమిస్తారు కదండీ! ఇక్కడ శయన భంగిమలో అంటే పడుకున్న రూపంలో దర్శనమిస్తారనమాట. ఇలాంటి రూపంలో ఉన్న హనుమంతుడి విగ్రహం భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. సో, అందుకని ప్రత్యేకంగా ప్రయాగరాజ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ హనుమంతుడిని దర్శించుకునే వెళ్తారు. సుమారు 20 అడుగుల పొడవైన ఈ విగ్రహం భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందండి. నిజంగా ఆహ్, స్వామికి నమస్కారం చేసుకొని అలాగే స్వామిని చూడాలనిపిస్తదనమాట. ఆ విగ్రహం అంత బావుంటుందండి. ఇక్కడ పెద్దగా వీడియో అయితే తీయనివ్వలేదు. అయినా సరే అర్జున్ వీడియో తీయడానికైతే ట్రై చేశారు. తీశారు కొంతవరకు. సో, మీరు కూడా హనుమంతుడిని దర్శించుకోండి. మనకి బయట బ్యానర్‌లో ఉందనమాట. ఇట్లా పడుకొని ఉంటారు హనుమంతుడు. శయనభంగంలో ఉంటారనమాట. ఈ ఆలయం రెండో ప్రత్యేకత ఏంటంటే, ఆలయ గర్భగుడి భూమి మట్టానికి కిందుంటుంది. అంటే ఆహ్, అండర్ గ్రౌండ్‌లో ఉంటుందనమాట. మనం మెట్లు దిగి కిందకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. మీరు కూడా ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న ఈ బడే హనుమాన్‌ని దర్శించుకోండి.
అందరూ బడే హనుమాన్‌ని దర్శించుకున్నారు గదా! ఈ ఆలయం మరొక ప్రత్యేకత ఏంటంటే మనకి హనుమాన్‌జీ విగ్రహం ఉంది కదండీ! హనుమంతుడి కుడి చేతి కింద అహిరావణుడు పాదాల దగ్గర మకరధ్వజుడు ఉన్నట్టు ఈ విగ్రహంలో ఉంటారనమాట. అంటే చూపిస్తారు మనకి. ఇది రామాయణానికి సంబంధించిన ఒక విశేషాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉందండి. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో కూడా ఈ ప్రాంతం పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందిందని చెబుతారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికొచ్చి హనుమాన్‌జీని దర్శించుకుంటారు. మరొక అద్భుతమైన విశేషం ఏంటంటే గంగా నదికి వరదలు వచ్చిన సమయంలో కొన్నిసార్లు ఆలయంలోకి నీరు చేరి స్వామివారి విగ్రహాన్ని తాకుతుందంటండి. దీన్ని భక్తులు గంగామాత స్వయంగా హనుమంతుడిని అభిషేకం చేస్తున్న పవిత్ర ఘట్టంగా భావిస్తారంట. సో, అది కూడా ఒక విశేషమంటండి. సో, ఇంక మేము బడే హనుమాన్‌జీని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణం అంతా కూడా చుట్టూ తిరిగి చూసామనమాట. చూసి కొన్ని ఫోటోస్ అవన్నీ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి మేము నాగవాసుకి టెంపుల్‌కైతే వెళ్తున్నామండి. ప్రయాగ్‌రాజ్‌లో నాగవాసుకి టెంపుల్ కూడా చాలా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. మేము కుంభమేళా టైంలో వచ్చినప్పుడు నాగవాసుకి టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళామండి. అయితే అప్పుడు ఆ టైంలో రష్ ఎక్కువ ఉంది కాబట్టి లైను అసలు ఎక్కడ వరకో ఉందనమాట. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి పెద్ద లైన్ ఉందండి రోడ్డుపై వరకు గూడా. ఇంకా లోపలికి వెళ్దాము అని మనం లైన్‌లో నించుంటే ఇంక చాలా టైం పట్టేస్తదనమాట. సాయంత్రం వరకు బయటికి రాలేము అని అనిపించిందనమాట. అందుకని మేము ఆ టైంలో బయట నుంచే నమస్కారం చేసుకొని అంటే టెంపుల్ లోపలికి వెళ్ళి ఒక పక్క నుంచి నమస్కారం చేసుకొని వచ్చేసామండి. సో, అందుకని ఇంకా మేము ముఖ్యంగా ఈ బడే హనుమాన్ టెంపుల్, నాగవాసుకి టెంపుల్ ఈ 2 టెంపుల్స్‌ని ముఖ్యంగా దర్శించుకోవాలి అని అనుకున్నామనమాట. సో, బడే హనుమాన్ టెంపుల్ అయిపోయిన తర్వాత మేమిక్కడ నాగవాసుకి టెంపుల్‌కైతే వచ్చాము. ఈ టెంపుల్ గూడా కొంచెం అంటే బడే హనుమాన్ టెంపుల్‌కి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందనుకుంటా అండి. అంటే 2 ½ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మేము ఇక్కడ బోర్డ్ ఉంది చూసారు కదా! మన తెలుగులో కూడా ఉంది. శ్రీ నాగవాసుకి దేవాలయం. ఇంకా అన్ని లాంగ్వేజెస్‌లో ఇక్కడ చక్కగా ఆ టెంపుల్ నేమ్ అయితే ఉందనమాట. ఇది చాలా 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 పవర్‌ఫుల్ ఆలయం అండి. మీరు ప్రయాగ్‌రాజ్ వస్తే గనక ఖచ్చితంగా ఈ నాగవాసుకి టెంపుల్‌ని కూడా దర్శించుకుని వెళ్ళండి. ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయం అండి. ఆలయం చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, అంత ప్రశాంతంగా ఉంటుందనమాట. మేము కుంభమేళా టైంలో ఈ ఆలయం ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఆలయం ఫ్రంట్ సైడు అటువైపు ఉంటుంది. అటువైపు నుంచి మేము షార్ట్ కట్‌లో రావడం కోసం ఈ ఆలయం లోపల నుంచి ఇటువైపుకి అంటే ఇటువైపు ఘాట్లవి ఉంటాయనమాట. సో, ఈ ఆలయం లోపల నుంచే వచ్చాము. సంగమ స్నానం చేసి ఇంకా అమ్మవారిని దర్శించుకుందామని వచ్చేసరికి పెద్ద క్యూ లైన్ ఉందండి. సో, అందుకని ఆ టైంలో టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా పక్క నుంచే నమస్కారం చేసుకొని వచ్చేసాము. ప్రయాగరాజ్‌లో అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన నాగదేవత ఆలయం ఈ నాగవాసుకి టెంపుల్ అండి. ఈ ఆలయం గంగా నది ఒడ్డిన దారాగంజ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ నాగరాజు వాసుకి ప్రధాన దైవంగా పూజలందుకుంటారు. భారతదేశంలో వాసుకి, నాగుడికి అంకితమైన ప్రసిద్ధ ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని నమ్ముతారండి. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో దేవతలు, రాక్షసులు ఉపయోగించిన నాగరాజు వాసుకి ఈయనే అనమాట. త్రివేణి సంగమ ప్రాంతాన్ని కాపాడే నాగదేవుడిగా వాసుకిని భక్తులు విశ్వసిస్తారు. ప్రాచీన గ్రంథాల్లో ప్రయాగ క్షేత్రంలోని ముఖ్య దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ప్రస్తావించబడిందండి. అంతటి ప్రాముఖ్యత ఉందన్నమాట ఈ నాగవాసుకి టెంపుల్‌కి. మీరు ప్రయాగ్‌రాజ్ వస్తే గనక ఖచ్చితంగా ఈ నాగవాసుకి టెంపుల్‌ని దర్శించుకునే వెళ్ళండి. నాగపంచమి రోజున ఇక్కడ వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారంటండి. సర్పదోష నివారణ, కుటుంబ శాంతి, సంతానాభివృద్ధి కోసం భక్తులు నాగవాసుకి స్వామిని దర్శించుకుంటారు. త్రివేణి సంగమ స్నానం చేసిన తర్వాత నాగవాసుకి స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుంది అనేది ఒక నమ్మకం అండి. ఆ పరమశివునికి అత్యంత ప్రియమైన నాగుల్లో ఈ వాసుకి కూడా ఒకరని విశ్వాసం అండి. ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా చాలా ప్రశాంతంగా, విశాలంగా ఉంటుంది. ఇక్కడ సంతానం లేని వారికి, వివాహం ఆలస్యం అవుతున్న వారికి, ఇటువంటి వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారంటండి. అలాగే సర్పదోష నివారణ,
మనశ్శాంతి కోసం కూడా ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలైతే నిర్వహిస్తారంటండి. కొన్ని పర్వదినాల్లో అయితే చేస్తారంట. సో, టెంపుల్ అయితే చాలా బావుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. చాలా పెద్ద టెంపుల్. అతి పురాతనమైన టెంపుల్ అనమాట. ఇంకా ప్రయాగ్రాజ్‌లో అక్షయవట, పాతాళపురి ఆలయం, ఆలోపీదేవి ఆలయం, సరస్వతి కూపం ఇట్లా చూడవలసిన ప్లేసెస్ కొన్ని ఉంటాయండి. అయితే మేము ముఖ్యంగా ఈ 2 దేవస్థానాల్ని మాత్రమే దర్శించుకోవాలి అని అనుకున్నాము. అంటే బడే హనుమాన్ టెంపుల్, నాగవాసుకి టెంపుల్. ఇవి 2 దర్శించుకోవాలి అని అనుకున్నామండి. ఎందుకంటే మాకిప్పుడు ఇంక ఎక్కువ టైం లేదనమాట. 9:30కి మాకు ఇక్కడి నుంచి మళ్ళీ కాశీ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ మిస్ అవ్వకూడదు గదా! సో, అందుకని 2 దేవాలయాల్ని ప్రత్యేకంగా దర్శించుకోవాలి అనుకున్నాం. 2 ఆలయాల్లోని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ లేదు గాబట్టి చాలా బాగా దర్శనం అయితే అయిందనమాట. ఇంకిక్కడ బయట కొంతమంది సాధువులందరూ ఉన్నారు కదండీ! వాళ్ళు మా సాహితమ్మకి అందరూ కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నారనమాట. చిన్న పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లల్ని వీళ్ళు దైవంగా కొలుస్తారండి ఇక్కడ వాళ్ళెవరైనా సరే. కొన్ని టెంపుల్స్ దగ్గరైతే ఆహ్, సాహితమ్మ ఏజ్ ఉన్న పిల్లలకి తాంబూలాలవి ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకొని పారాణి అవి పెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా అండి నాగసాధువులవి ఉన్నారనమాట. సాహితమ్మకి కాళ్ళకి నమస్కారం అవి చేసుకున్నారు. మన సైడ్ ఏంటంటే చిన్న పిల్లల్ని ఎవరు అంటే చిన్న పిల్లలకి ఎవరు కాళ్ళకి నమస్కారం చేయరు. మనం మాత్రం పెద్దవాళ్ళకి అంటే చిన్న పిల్లల్ని కూడా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని మనం అంటాం కదండీ! బట్ ఇక్కడేంటంటే ఆడపిల్లల్ని ముఖ్యంగా పెద్దవాళ్ళ కాళ్ళ పైన పడనివ్వరండి. అంటే కాళ్ళు ముట్టుకోనివ్వరనమాట. వాళ్ళే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇక్కడ నాగసాధువులు వీళ్ళందరూ ఉంటారు కదండీ! వాళ్ళు కూడా ఆడపిల్లల కాళ్ళకి నమస్కారం చేసుకుంటారు. అది కూడా చిన్న పిల్లలకి మాత్రమే అండి. మెచ్యూర్ అయిన పిల్లలు వాళ్ళు కాకుండా చిన్న పిల్లలు వీళ్ళకి దైవంతో సమానం అనమాట. ఇంకా నాగవాసుకి టెంపుల్ నుంచి బయలుదేరి మేము రైల్వే స్టేషన్‌కి వెళ్తున్నామండి. ఇప్పుడు టైము 8:30 ఆ టైం అవుతుందనమాట. ఫస్ట్ ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంక అక్కడి నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్‌కయితే వెళ్ళిపోతాము. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇంకా ఆల్రెడీ ఆకలి, ఆకలి అంటున్నారనమాట. వాళ్ళు మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేయాలండి. ముఖ్యంగా సాత్విక్ అయితే ఇంక వెంటనే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేయాలనమాట. ఇంకిక్కడ నేను, అర్జున్ ఏం మాట్లాడుకుంటున్నామంటే కుంభమేళా టైంలో వచ్చాము కదండీ! అప్పుడు ఈ రోడ్లన్నీ కూడా తిరిగేసామనమాట. ఎంత నడక నడిచామో అండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా అంతలాగే నడిచారు. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు, డిన్నర్ చేయలేదు. తినడానికి కూడా ఏం కనిపించేవి కాదండి. చెరుకు రసాలు ఇవే ఎక్కువగా తాగేవాళ్ళమనమాట. ఇలా ఇక్కడి నుంచి నడిచొచ్చాం కుంభమేళా టైంలో. ఇదిగో బ్రిడ్జ్ పడిపోవా. ఆ బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ జామ్ అంటే జనమంతా మూగిపోయారు. అసలు ఊపిరి ఆడలేదు. అలా బయటపడతామా అనుకున్నాం అప్పుడు. ఈ బ్రిడ్జ్ పై నుంచి ఈ బ్రిడ్జ్ పై నుంచి నాగవాసుకి టెంపుల్ వరకు కూడా నడక. తర్వాత దశస్వమేధ ఘాట్, గంగా ఘాట్లో స్నానం చేసాం. మళ్ళీ ఇదంతా కూడా రివర్స్లో నడుచుకుంటూ వచ్చాం. అమ్మో, అసలు కుంభమేళా టైంలో ఈ బ్రిడ్జ్ మనుషులు తప్పించుకుంటాక లేదు అప్పుడు, అంత క్రౌడ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఉంది కదండీ! ఇప్పుడు చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంది గదా! కుంభమేళా టైంలో అండి అసలు మొత్తం ఈ బ్రిడ్జ్ మొత్తం ఫుల్ క్రౌడ్ అనమాట. జనం కిక్కిరిసిపోయారు. మేమేమో సెంటర్‌లో ఉండిపోయామండి. అస్సలు పిల్లలతో ఊపిరాడేది కూడా గాదు. ఏ ఒక్కరు కింద పడినా కూడా ఇంకా చాలా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయేవారనమాట. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయే అంత సిట్యుయేషన్ అనమాట. అంత క్రౌడ్ అయితే ఈ బ్రిడ్జ్ పైన ఉందండి అప్పుడు. అది నేను కుంభమేళా వీడియో ఉంటుంది. మీరొకసారి చూడండి. మేము మధ్యలో ఉన్నామనమాట. జనం మధ్యలో. అది ఈ బ్రిడ్జ్ పైనే. మళ్ళీ రివర్స్‌లో వచ్చేటప్పుడు కూడా అండి. ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్‌లోనే అసలు ఎంతమంది క్రౌడే అనమాట. ఎంత జనమో ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు ఏడుపు స్టార్ట్ చేసేసారనమాట వచ్చేటప్పుడు. ఆ క్రౌడ్‌లోకి మేము రామమ్మా, జనంలోకి మేము రాము అని ఏడుపు స్టార్ట్ చేసేసారు. మాకు కూడా ఇంకా జనంలోకి వెళ్ళాలి అనిపించలేదు. ఇంక అంత సేఫ్ అనిపించలేదనమాట. అంటే సంగమ స్నానం చేసి తిరిగొస్తున్నప్పుడు ఇంక మళ్ళీ బ్రిడ్జ్ పై నుంచి రావాలి. ఇంత క్రౌడ్‌లోంచి అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఈసారి క్రౌడ్ ఎక్కువుందనమాట మేము తిరిగొచ్చేటప్పుడు. ఇంకా అమ్మో! ఆ క్రౌడ్‌లోకి వెళ్ళకూడదని అనిపించింది. అప్పుడేంటంటే మాతో పాటు వచ్చిన వాళ్ళుంటారు కదండీ అబ్బాయిలు.
వాళ్ళేంటంటే ఇంకా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి షార్ట్ కట్స్‌లో వెళ్ళిపోదాం అని గూగుల్ మ్యాప్‌లో వెతుక్కుంటూ షార్ట్ కట్స్‌లో చిన్న చిన్న సందుల్లోంచి ఆటిలోంచి అట్లా నడుచుకుంటూ ఈ బ్రిడ్జు మధ్యలోకైతే వచ్చామనమాట. షార్ట్ కట్స్‌లోంచి వాటిలోంచి నడుచుకుంటూ వచ్చాము. అప్పుడు గూడా మేము చాలా టైం పట్టేసిందండి. చాలా నడక నడిచేసాం. ఫాస్ట్‌గా నడుచుకుంటూ ఆ సందు బొందులోంచి వచ్చేసి ఎలాగోలా మేము స్టార్టింగ్‌లో కార్ ఎక్కడ పెట్టారో ఆ కారు దగ్గరికైతే వచ్చి చేరుకున్నామండి. మేము మార్నింగ్ 6కి నడక మొదలుపెట్టాము గదా! ఈవినింగ్ 6 అయింది. మేము మళ్ళీ కార్ దగ్గరికొచ్చేసరికి. వచ్చిన తర్వాత అప్పుడు ఆహ్, ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి అక్కడ భోజనం అయితే చేశామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిండి తిప్పలేమి లేవనమాట అప్పుడు కుంభమేళా టైంలో. తినడానికి గూడా రోడ్ సైడ్‌లో వాటిలో గూడా మాకేం కనిపించలేదు. పిల్లలకైతే ఇంకా బిస్కెట్ ప్యాకెట్సు, ఆ లేస్ ప్యాకెట్స్ అవి ఇప్పిస్తూ మధ్య మధ్యలో చెరకు రసాలు, జ్యూస్‌లవి తాగుతూ అట్లా నడిచేసామనమాట. పాపం వాళ్ళు కూడా అప్పుడు పిల్లలు కూడా మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదులెండి అప్పుడు పాపం. ఇంకిక్కడ ఆటో ఆయనకి చెప్పామనమాట. మంచి సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ కావాలి అని. ఇక్కడొక హోటల్‌కైతే తీసుకొచ్చారు. పర్వాలేదులెండి బావున్నాయి. ఇంత పెద్ద దోస వస్తదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా హెవీ, చాలా ఫుల్ అయిపోయిందండి. ఇది మసాలా దోస అనమాట. సాహితీ, సాత్విక్ అయితే పూరి తీసుకున్నారు. ఇదివరకు నార్త్ సైడ్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫుడ్‌కి చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. అంటే మన సైడ్ ఫుడ్ ఇక్కడ పెద్దగా దొరకదు గదా! రోటీసు, పూరి ఇవే ఎక్కువగా ఉంటాయి. బట్ ఇప్పుడేంటంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుందండి. కాశీలో కూడా మనకి తెలుగు ఆశ్రమాలు, మన తెలుగు సత్రాల దగ్గరికి వెళ్ళిపోతే చక్కగా అక్కడ మార్నింగ్, ఈవినింగ్ గూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్డే పెడతారండి. చక్కగా పప్పు, అన్నం, రసం ఇట్లా ఉంటాయి. కాశీలో కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్‌కి మనం పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదనమాట. మనం తినే ఫుడ్ దొరుకుతుంది. అయోధ్యలో కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందండి. ఎందుకంటే అక్కడ నేను కొన్ని హోటల్స్ అవి చూసాను. తెలుగువారి భోజనశాల అని మన తెలుగు వాళ్ళే అక్కడ హోటల్స్ అవి పెట్టుకున్నారనమాట. అయోధ్యలో కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. కాశీలో కూడా దొరుకుతుంది. ప్రయాగ్‌రాజ్‌లో కూడా ఆహ్, ఇది కొంచెం మన సౌత్ ఇండియన్ స్టైల్‌లోనే ఉన్నాయిలెండి. చట్నీలవి బానే ఉన్నాయి. ఇక్కడ ఇడ్లీ, సాంబార్ గూడా ఉందనమాట. ఇంక వద్దులే ఇడ్లీ, సాంబార్ లాంటివి ట్రై చేయకూడదు ఇటువంటి చోట అని అనిపించింది. ఇక్కడ ఇడ్లీ మన స్టైల్‌లో ఉండదులెండి. కొంచెం ఆహ్, సాగుతాయి చూడండి. అవి డైరెక్ట్ దోస బ్యాటర్‌తో వేస్తారు కదా ఇడ్లీ. సో, ఆ ఇడ్లీ ఉంటదనమాట. సో, అందుకని ఇడ్లీ అయితే ట్రై చేయలేదు. టిఫిన్ చేసేసిన తర్వాత ఇంక మేము డైరెక్ట్ రైల్వే స్టేషన్‌కయితే వెళ్తున్నామండి. ప్రయాగ్‌రాజ్ నుంచి కాశీ ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుంది. మనం క్యాబ్ బుక్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చండి. మనకి క్యాబ్స్ అవి అవైలబుల్ ఉంటాయి. మనకి లేదంటే ట్రైను, బస్సు గూడా అవైలబుల్ ఉంటాయండి. మనం రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోతే కాశీ వెళ్ళే ట్రైన్‌లు మనకి చాలా ఉంటాయంట. అయితే ఇప్పుడు కరెక్ట్‌గా 9:30కి ఆహ్, కాశీ వెళ్ళే ట్రైన్ అయితే ఉందండి. మేము దానికి టికెట్స్ ఏమి చేసుకోలేదు. అంటే రిజర్వేషన్ ఏమి చేసుకోలేదు. ఎందుకంటే మాకిక్కడ ఎంత టైం పడుతుందో తెలీదు గదండీ. ఆహ్, అంటే సంగమ స్నానం కొంచెం క్రౌడ్ ఎక్కువుంటే లేట్ అవుతుంది గదా! అందుకని ముందుగా మేము టికెట్స్ ఏమి ఇక్కడి నుంచి బుక్ చేసుకోలేదు. ఎందుకంటే ఒకవేళ ట్రైన్ లేకపోతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాంలే అనే ఐడియాలో అయితే ఉన్నామండి. ఇక్కడి నుంచి మనకి ప్రయాగ్‌రాజ్ నుంచి కాశీ జస్ట్ 2 ½ అవర్స్ అట్లా పడుతుందంతే. ఇంకా కరెక్ట్‌గా టైంకి ట్రైన్ ఉంది గాబట్టి రైల్వే స్టేషన్‌కొచ్చాము. దీనికి మేము రిజర్వేషన్ చేసుకోలేదు కదండీ! జనరల్ టికెట్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఆహ్, ఏసీలో సీట్లున్నాయేమో టీసీని అడుగుదాం అని అనుకున్నాము. అదొక బెంగ అనమాట. ఇప్పుడు ఆహ్, నార్మల్‌లో టికెట్ తీసుకుంటే పిల్లలు అక్కడ కూర్చోగలరో లేదో, ఏసీ అలవాటు కదా! ఇదొక బెంగనమాట నాకు. ఈ రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి. బట్ టీసీని రిక్వెస్ట్ చేశామండి. పిల్లలతో ఉన్నాము. ఒక 2, 3 సీట్లయినా సరే అడ్జస్ట్ చేయండి అంటే, పాపం ఒక 3 సీట్లయితే మాకిచ్చారండి. కొంచెం మనీ తీసుకున్నారులే. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు పైన హ్యాపీగా పడుకున్నారు. ఎప్పుడో 3:00 లేచారు కదండీ! ఇంక వాళ్ళే పైన ఒక సీట్ తీసుకొని వాళ్ళనైతే పడుకోబెట్టేసాం. మేమైతే కూర్చున్నాము. ఈ ఈ ట్రైన్‌లో కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉందిలెండి. అంటే జనం ఎక్కువగానే ఉన్నారు. అసలు మేము ఈ ట్రైన్ మిస్ అయిపోతామేమో అని అనుకున్నామండి. ఒక 5 మినిట్స్ ముందు మాత్రమే ఇక్కడికొచ్చామనమాట. వచ్చిన తర్వాత ఫాస్ట్‌గా టికెట్ తీసుకొని ఇంకా పరిగెట్టుకుంటూ ట్రైన్ దగ్గరికైతే వచ్చామండి. ఇంకా జస్ట్ కదిలిపోతుంది అనే టైంలో ఎక్కామనమాట. లక్కీగా ఇంకా శివుని దయ వల్ల ఏసీ కోచ్‌లో కూర్చోవడానికైతే మాత్రం సీట్లయితే దొరికాయి. హ్యాపీ. ఇంకెక్కడి నుంచి అంటే ప్రయాగ్‌రాజ్ నుంచి చాలా హ్యాపీగా, సంతోషంగా
కాశీ ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి. మీకు వెనకాల మేము ఇప్పుడు వచ్చిన ఆ బ్రిడ్జ్, అలాగే ఘాట్లు ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. సో అది త్రివేణి సంగమం అండి. మళ్ళీ అంటే ఇప్పుడు దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రయాగ్రాజ్ వచ్చి సంగమ స్నానం చేయగలిగాము. మళ్ళీ సాహితీ, సాత్విక్ ఇద్దరు పెద్దయిన తర్వాత వాళ్ళు తీసుకొస్తే గనక, "అమ్మ మీరు చిన్నప్పుడు మనం వెళ్ళాం కదా! మీరు మమ్మల్ని తీసుకువెళ్లారు కదా! ఇప్పుడు మేము మిమ్మల్ని తీసుకువెళ్తాము" అని వాళ్ళు తీసుకొస్తే గనక మళ్ళీ ప్రయాగ్రాజ్ వస్తాను. ఇంకా మళ్ళీ ఆ దేవుని దయ అన్నమాట. మళ్ళీ ప్రయాగ్రాజ్ ఎప్పుడొస్తానో తెలీదు. ఇప్పుడు దగ్గరలో ఉన్నాం కాబట్టి రాగలిగాము. ఇంకా పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు తీసుకొస్తే వస్తాను. ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని కాశీ జర్నీ అయితే స్టార్ట్ చేశామనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. వీడియోని హైప్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఇంకా ఇక్కడి నుంచి మాకు కాశీ ఒక 2.5 అవర్స్‌లో వచ్చేస్తుందండి. సో అందుకని ఇంక అలా కూర్చొని ఉన్నామనమాట. మార్నింగ్ 3:00 నిద్ర లేచాం గదా! ఫుల్లు నిద్రొచ్చేస్తుంది. ఇంకా ఇంకా అలా 2 అవర్సే కదా అన్నట్టు అట్లా కూర్చున్నామనమాట. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కాశీ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.